కొందరికి చదువుకోనికే దండిగా సవలతులున్నా కూడా చదువునే ఎత్తికెక్కది. మరికొందరికి చదువుకోవాలన్న ఆశున్నా సవలతులు చక్కగా అందాయి. అట్లా అని ప్రతిదీ పైసతో ముడిపడి ఉండదు కదా. టాలెంట్ అనేది ఒకటి ఉంటది, అది ఎవ్వరు మన దగ్గర నుంచి గుంజుకోలేరు. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్ అని నిరూపించింది ఓ పోస్ట్ మ్యాన్ బిడ్డే. ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలున్న నూతన్ కల్ అనే ఊర్లే పోస్ట్ మ్యాన్ షిన్నోళ్ల భూషణం బిడ్డే షిన్నోళ్ల మనస్విని నీట్ పరీక్షల్లా ఆమె ప్రతిభను కనబరిచి చేవెళ్లలున్న పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్ లా ఎంబీబీఎస్ సీట్ దక్కించుకుంది. చూసిరా, ఒక పోస్ట్ మ్యాన్ బిడ్డే ఎవ్వరు సాధించలేంది సాధించి నిరూపించి చూపించింది. కొంతమందికి దండిగా పైసలున్నా ఇట్లా అట్టిగా నీళ్ల లెక్క పైసలు ఖర్చు పెట్టినా కూడా చదువు విలువ తెలవకుండా అయ్యవ్వలను కష్టపెట్టుకుంటా తీసివారిస్తారు. కొంతమంది అయ్యవ్వలు మేం చదువుకోలేం కాబట్టి మా పిల్లలైనా మంచిగా చదువుకోవాలని కూలినాలు చేసి వాళ్ళు తిండి మానేసి మరి చదువుపిస్తారు. కానీ అందరికీ చదువు నెత్తికెక్కాలని ఉండదు కదా. కానీ బుజ్జి చూడురి ఎంత టాలెంటెడ్ ఉందో. అలా నాయన పోస్ట్ మ్యాన్ లెక్క ఇంటింటికి తిరిగి లెటర్లు అందిస్తుంటే పాపం ఈ చిన్న బుజ్జి మా నాయనని కష్టపెట్టొద్దు, నేను అనుకున్నది సాధియాలనంటే నా టాలెంట్ ని నమ్ముకోవాలి. ఇప్పుడు నేను డాక్టర్ చదవాలనంటే లక్షలు లక్షలు కావాలి. పోస్ట్ మ్యాన్ జాబ్ చేసుకుంటా మా నాయన నన్ను చదువుపియలేడని నమ్మిందో లేకుంటే మా నాయనని కష్టపెట్టొద్దు అనుకుందో తెలియదు. గాని మొత్తం మీద అటు ఆమె కళ నెరవేర్చుకుంది, ఇటు అయ్యవ్వలను కూడా మొత్తం ఆనందంలో ముంచి తేల్చింది. ఇట్లుండాలే పిల్లలంటే. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా బిడ్డొద్దు బిడ్డొద్దు అనుకున్న వాళ్ళంతా బా బిడ్డలేనయ్యం కదరా నాయన. పాపం తెలందాకా పొద్దుందాకా ఎంత కష్టపడి చదివిందో, ఎంబీబీఎస్ సీటు కొట్టనీకి ఎన్ని కష్టాలు పడ్డదో తెలియదు. గాని మొత్తం మీద ఆమె అనుకున్నట్టు ఎంబీబీఎస్ సీటు, అది కూడా మంచి కాలేజీలో సాధించింది. అయ్యవ్వల ఇజ్జత్ కూడా నిలబెట్టింది. గిట్లుండాలే బిడ్డలంటే అని ఇప్పుడు ఊరూరంతా మున్సిపల్ పరిధి మొత్తం పొగడ్తలలో ముంచి తేలుతురు ఈ బుజ్జిని. ఏదేమైనా మన ఆర్జే న్యూస్ తరపున చిన్నోళ్ళ మనస్వినికి హ్యాట్స్ ఆఫ్ అండ్ అట్లనే ఆల్ ద బెస్ట్ కూడా.